హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే మైసూర్ ట్రిప్ అండి. ఇది మేము చెన్నై నుంచి మైసూర్కి వెళ్ళాము వందే భారత్ ట్రైన్లో. వందే భారత్ అంటే మనకు స్టాపింగ్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము వందే భారతే సెలెక్ట్ చేసుకున్నాము. మార్నింగ్ 5:30కి అంతా ట్రైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం రీచ్ అయ్యేకి 1:30 అయిపోతుంది. సో మొత్తం 6 అవర్స్లో మనము రీచ్ అయిపోవచ్చు మైసూర్కి. ఇదే ఫస్ట్ టైం అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం వందే భారత్లో. వందే భారత్లో ట్రైన్ టికెట్ అయితే మైసూర్కి 1265 రూపీస్ అవుతుంది. అదే ఎకనామిక్ క్లాస్ అయితే 2400 ఒక టికెట్ పడుతుంది. సో ఇదైతే సడన్గా ఒక 1 డే ట్రిప్ మాత్రమే. సో ఇది లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. చూసి మీ కమెంట్స్ అయితే చెప్పండి, లైక్ చేయండి. ఇది మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనం కాంపౌండ్లో కొంచెం దూరం నడవాలి, గేట్ దగ్గర నుంచి ప్యాలెస్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ మైసూర్ ప్యాలెస్ హిస్టారికల్ ప్లేస్. మైసూర్లో ఒక టూరిస్ట్ ప్లేస్ అంటేనే మనము ఇదన్నమాట. దీనికి అంబా విలాస్ ప్యాలెస్ అనేది కూడా ఇంకొక పేరైతే ఉంది. ఇది చాలా టూరిస్టులు అయితే అట్రాక్ట్ చేస్తుందండి ఈ ప్యాలెస్. దానికోసమే చాలామంది వెళ్తారు. ఇంకా దసరా టైంలో అయితే అసలు మనకు సీజన్ టైం అది. అసలు మనకు హోటల్స్లో కూడా రూమ్స్ అనేవి దొరకదు. ఈ ప్యాలెస్ టికెట్స్ అయితే కొనుక్కొని లోపలికి వెళ్ళిపోయినామండి. టికెట్ వెళ్ళ అయితే 10 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకైతే ఫ్రీ అండి. 10 నుంచి 15 సంవత్సరాల వాళ్ళకైతే 50 రూపాయలు. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎవరికైనా సరే 100 రూపాయలు. ఈ ప్యాలెస్ అయితే 1912లో అయితే కట్టారండి. ఇది 1897లో ఇంకొక ప్యాలెస్ ఉన్నింది. ఆ ప్యాలెస్ అయితే ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇదైపోతే మళ్ళీ ఇది కొత్త ప్యాలెస్ అయితే 1912లో కట్టారు. ఇది కట్టింది ఎవరంటే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అండి, హెన్రీ ఐర్విన్ అనే అతను అయితే కట్టాడు. ఈ ప్యాలెస్లో అయితే మనం లోపలికంతా వెళ్ళలేమండి. వాళ్ళు ఒక పాత్ అయితే పెట్టుంటారు. సో ఆ పాత్లోనే మనం వెళ్ళి చూడాలి అన్నీ అయితే. ఇది ఈ వాల్స్ అన్నీ చూసారంటే ఇవంతా బెల్జియం నుంచి అప్పట్లో తెప్పించి, ఈ స్టోన్స్ అయితే బెల్జియం నుంచి తెప్పించి, ఇది చూసారా, ఇది ఒక చారియట్ మాదిరి ఉంది. మనం అసలు కళ్ళతో పోయి చూడాలండి. ఈ ప్యాలెస్ మాత్రం చాలా అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కానీ ఆ డిజైన్స్ కానీ అంత బాగా అయితే చేశారు. ఈ కాలంలో ఈవెన్ మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అలాంటిది ఇది 1912లో కట్టిన ప్యాలెస్ ఎంత బాగుంది. ఇవన్నీ అయితే బెల్జియం నుంచి తెప్పించారంటండి. ఇవన్నీ ఈ స్టోన్స్ కానీ, ఈ మార్బుల్స్, ఈ షాండ్లియర్స్ అన్నీ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కటి తెప్పించిందనమాట. ఇప్పుడు ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇవన్నీ కూడా చేస్తారంట. అదనమాట. ఈ ప్లేస్లో అయితే మ్యారేజెస్ ఇవన్నీ చేస్తారనమాట. ఆ షాండ్లియర్స్ ఇవన్నీ ఒక్కొక్క ఫారిన్ కంట్రీ నుంచి ఒక్కొక్కటి వాళ్ళైతే తెప్పించి చేశారు. అంత బాగా అయితే కట్టారండి ప్యాలెస్ని. చూసారా, పాత్ అయితే మనకు దాని లోపలికంతా అయితే మనకి ఎంట్రీ అయితే లేదు. మనం ఇలానే వెళ్ళాలన్నమాట. జస్ట్ ఒక సైడ్లో వెళ్ళి మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసినట్టే పెయింటింగ్స్. ఇవి బ్రిటిష్ పీరియడ్లో దసరా ఉత్సవాల టైంలో అప్పట్లో జరిగినవన్నమాట. అవన్నీ పెయింటింగ్స్లో అయితే చాలా బాగా వేసి పెట్టారు. ఆ కాలంలో జరిగినవన్నమాట ఈ పెయింటింగ్స్ అన్నీ. మేము వెళ్ళిన టైంలో చాలా రష్గా ఉందండి, అసలు చాలా రష్గా ఉంది. సో కరెక్ట్గా అసలు వీడియోస్ అయితే చేయలేకపోయాము. ఈ మార్బల్స్ అయితే చూసారు కదా, ఈ కింద టైల్స్ అంతా ఇవంతా హ్యాండ్మేడ్ టైల్స్. ఇవన్నీ చేతిలో తయారు చేసిన టైల్స్ అనమాట. చూసారు ఎంత బాగుందో, చూడ్డానికే చాలా బాగుంది. ఇప్పుడు మనము వేసుకునే టైల్స్ అయితే కొన్ని రోజులకే ఇదైపోతుంది. అంత క్వాలిటీగా అయితే ఉందండి ఆ పెయింటింగ్స్, ఆ వాల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే అసలు ఎక్సలెంట్. మనము డైరెక్ట్గా వెళ్ళి చూడాలండి, అంత బాగుంది. అదేలాగా దసరా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు దగ్గర మొత్తం ప్యాలెస్ అయితే 1,00,000 లైట్ బల్బ్స్లో అయితే వాళ్ళు డెకరేట్ చేస్తారంట. అది ఈవినింగ్ షోలో ఒక లైట్ షో మరి వాళ్ళు పెడతారు. అప్పుడు మనం అది టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ఫొటోస్ అండి. ఇవన్నీ ఆ కాలంలో వాళ్ళ జనరేషన్స్ ఫొటోస్ అనమాట. ఇవన్నీ ఈ ఫొటోస్ అయితే వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ పూర్వీకులు అండి. ఆ కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వేషధారణ ఏంటి, వాళ్ళు ఎలాంటి నగలు వేసుకునే వాళ్ళు, అన్నీ ఈ ఫొటోస్లో అయితే మనకు తెలుస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ ఈ మైసూర్ కోటని ఫస్ట్ వచ్చేసి యదురాజ వాడియార్ అని ఆయనే రూల్ చేసినాడు. లాస్ట్ రూలర్ అయితే జయచామరాజు వాడియార్.
దాని తర్వాత ఈ ప్యాలెస్‌నైతే దగ్గర దగ్గర 15 సంవత్సరాలు కట్టారండి. 1612లో కంప్లీట్ చేశారు. అది కృష్ణరాజ వాడియార్ అనే ఆయన అయితే ఈ ప్యాలెస్ అయితే కట్టాడండి. అప్పట్లో ఇది 42 లక్షలు అయితే ఖర్చు పెట్టారు. 125 ఎకరాలు. ఇది చూసారు కదా, ఇదైతే వాళ్ళ ప్లే గ్రౌండ్. ఆ కాలంలో రాజకుమారులు కత్తి యుద్ధాలు నేర్చుకోవాలన్నా కానీ ఇదన్నమాట. ఇది బయట స్థలము. దీని లోపల నుంచి అయితే ఒక్క దోమ కూడా లోపలికి రాకుండా అంత దోమతెరలాగా ఒక మెష్ లాగా అయితే అంతా వేశారండి. ఇదన్నమాట వాళ్ళ ప్లే గ్రౌండ్స్. ఆ కాలంలో వాళ్ళంతా అక్కడ ఆడుకునేవాళ్ళు. ఇది 42 లక్షలు ఆ కాలంలో అయితే వీళ్ళు కట్టారు. 125 ఎకరాలండి. ఇది చూసారా, ఇదైతే వెండి అద్దము, ఇది వెండి సింహాసనం అండి, ఏనుగు దంతాలు, వెండి అద్దం చూడండి ఎంత బాగుందో కదా అసలు. మళ్ళీ ఇవన్నీ కూడా దసరా టైంలో బయట ఎగ్జిబిషన్ లాగా ఇవన్నీ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తారు. ఎంత బాగుంది చూడండి ఈ బొమ్మలు. ఇవన్నీ కూడా అసలు మనకు కొంచెం డిస్టెన్స్లో నుంచి చూడాలి. కాబట్టి ఈ రాయి అయితే ఒక చాముండి టెంపుల్ అంతా కూడా ఉండే అక్కడ అలాంటి గుడి ఉండే రాయి అన్నమాట. అది కూడా చూసారు కదండి. అక్కడ బంగారు చారియట్ కనిపిస్తుంది కదండి. బంగారు చారియట్లో అయితే దసరా టైంలో ఆయన అక్కడ కనిపిస్తుంది కదా బంగారు రథం అనమాట. అది దసరా ఉత్సవాల్లో ఇప్పుడుండే ప్రెసెంట్ రాజా ఎవరైతే యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వాడియార్, ఆయన దాంతో కూర్చుని ఇది చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది కదండి, ఆయనే కృష్ణమరాజ వాడియార్ ఈ ప్యాలెస్ని అయితే కట్టిన ఆయన. మైన బొమ్మలాగా ఉందండి. అసలు చూస్తామంటే నిజంగానే ఒక పర్సన్ అక్కడ కూర్చున్నట్లే ఉందన్నమాట. ఇదంతా పెయింటింగ్స్. కొన్ని రూమ్స్ అయితే చూసినారంటే అన్ని తలుపులు అయితే అంతా బాగా చెక్కుంటారు. అన్ని రోజ్వుడ్. అన్ని రూమ్స్ అయితే క్లోజ్డ్లో ఉంటాయి. ఎందుకంటే రాజవంశీకులు కూడా ఇదే ప్యాలెస్లో వాళ్ళు ఒక సైడ్లో ఉంటారన్నమాట. ఇది అయితే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది సందర్శనానికి పెట్టారు. ఇదైతే దర్బార్ మహల్ లాగండి. ఇది దర్బార్ మహల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అక్కడ నుంచి ఒకే దీంతో ఆ స్తంభాలంతా ఒకే లైన్లో అయితే ఉంటుంది. అక్కడ ఒక మిర్రర్ కూడా ఉంటుంది. ఇది బయట ఇక్కడ నుంచే బయట అన్ని ఏదైనా జరుగుతూ ఉంటే కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ రాజా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ వీక్షిస్తారనమాట. దీనిపైన చూసారు కదా చిన్న చిన్న అవన్నీ రాణులు కూర్చునేవాళ్ళు అనమాట. అక్కడ రాణులు కూర్చుని అక్కడ చూసేవాళ్ళు. మళ్ళీ కింద సైడ్లో అయితే బాల్కనీస్ లాగా ఉంటుంది. అదైతే విఐపీస్ అయితే అక్కడ వచ్చి కూర్చుంటారు. దసరా ఉత్సవాలకంతా ఇక్కడ కూర్చుని చూస్తారు. అది అప్పుడైతే ఒక విఐపీ టికెట్ 1500 ఒక పర్సన్కి మాత్రమే టికెట్స్ ఉంటుంది. ఈ సైడ్లో ఉంది కదండి, అక్కడ కూర్చునే చూస్తారనమాట. ఆ పైన అయితే అంత రాణులు, ఆ రాజవంశీకులందరూ లేడీస్ అయితే కూర్చుని అక్కడి నుంచి చూస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలన్నీ. ఇక్కడ నుంచి అనమాట ఆ కార్యక్రమాలన్నీ చూడడానికి ఇక్కడ కూర్చుని చూస్తారు. ఈ హాల్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. సో ఆ కాలంలో రాజు కూడా ఇక్కడ కూర్చుని బయట కార్యక్రమాలన్నీ చూసేవాళ్ళు అనమాట. అసలు ఇదైతే ఈ హాలే చాలా పెద్దగా ఉంది. అక్కడ నిలబడుకున్నామంటే గాలి అయితే అంత బాగా చల్ల గాలి అంత బాగా కొడుతుందండి. గాలి అయితే సూపర్గా ఉంది ప్లేస్ అయితే. ఆ పైన సీలింగ్లోకి అయితే ఒక్కొక్క సీలింగ్ ఒక్కొక్కలాంటి పెయింటింగ్స్ అసలు ఎక్సలెంట్. అసలు మనం వర్ణించలేకపోతున్నాను ఆ కలర్స్, వాళ్ళు సెలెక్ట్ చేసిన కలర్స్ కానీ అవన్నీ వర్ణించలేకపోతున్నానండి. ఇదైతే రాజదర్బారు. ఆ కాలంలో రాజులు మీటింగ్స్ జరుపుకునేవాళ్ళు. అది ఓన్లీ రాజు, మంత్రి ఇలాంటి ఆ రాజవంశీకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ దర్బార్లో అయితే పాల్గొంటారనమాట. సైన్యాధిపతి ఇట్లా. సో ఈ రాజ దర్బారే మీటింగ్స్ జరిపే హాల్ అనమాట. పైన సీలింగ్ చూసినట్టే మొత్తం రోజ్వుడ్డే. ఆ సీలింగ్ మనకు చూసేకే 1000 కళ్ళు చాలవండి ఈ రాజదర్బార్ అయితే. ఇది ఓన్లీ రాజవంశీకులు, ఆ కాలంలో రాజవంశీకులు ఆయన మినిస్టర్స్ ప్యానల్స్ మాత్రమే ఈ భవనంలోకి అయితే అనుమతి ఉండేదన్నమాట. మిగిలిన వాళ్ళు ఎవరు అనుమతి లేదు. అసలు దీన్ని చూసినామంటే ఆ గ్రీన్ విత్ గోల్డ్ కలర్ అయితే అసలు ఎక్సలెంట్ ఆ దర్బార్ అయితే మాత్రం. అసలు మాకైతే టైమే సరిపోలేదండి. చాలా బాగుంది ప్యాలెస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ చాలామంది చూడడం లేదు. సో తప్పకుండా ఈ వీడియో చూడండి. బాయ్.